ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారా? దేవుని నామను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు యొక్క మహాకృపను బట్టి గత రాత్రంతా నిద్రపోయి ఉదయ కాలంలో సజీవులుగా లేచారని నేను నమ్ముతా ఉన్నాను. ఈ ఉదయ కాలంలో లేచారా, ప్రార్థించారా, బైబిల్ చదువుకున్నారండి, అందరు క్షేమంగా ఉన్నారని నేను భావిస్తా ఉన్నాను. ఈ ఉదయకాలపు వేళ మంగళవార దినం ఇది. ఈ దినమున మరెంతో మంది చూడలేక ఒకవేళ తీసుకుని పోయి ఉండొచ్చేమో, కానీ ప్రభు యొక్క మా కృపను బట్టి మీరు నేను మనం సజీవులుగా ఉండి దేవుని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. అందును బట్టి దేవునికి మహిమపరచాలి, ఘనపరచాలి. ఈ రోజును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో ఒక చక్కని మాట దేవుని వాక్యం నుండి మీకు తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. యోహాను సువార్త 7వ అధ్యాయంలో 37, 38 వచనములో ఓ మాటలు రెండు ఉన్నాయి. జాగ్రత్త చదువుతారు, వినండి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఆమేన్. దేవుని బిడ్డలారా గమనించండి. దప్పిగొనిన ఎడలన్నా అక్కడ పండగ జరుగుతుంది. ఆ పండగలో అనేక మంది జనసందరం ఉన్నారు. ఆ పండగలో ప్రభువారు నిలిచారు. ప్రభువారు నిలిచి ఏమంటున్నాడు అంటే, దప్పి ఎవరికైనా ఉంటే వచ్చి దాహం తీర్చుకోమని చెప్తాను. దేని కొరకు దప్పిక చెప్పండి? లోక సంబంధమైన దప్పి కోసం కాదు. ఇక్కడ ప్రభు అన్నారు కదా, వాక్యం పట్ల దాహం, దేవుని మాట పట్ల ఆశ. అందుకే ఆయన అన్నారు కదా, దప్పిగొన్నవారులారా నీళ్ళ యొద్దకు రండి అన్నాడు యెషయా గ్రంథం. నీళ్ళు దేవుని వాక్యములకు సాదృశ్యం. అందుకని వాక్యం పట్ల నీకు ఆశ ఉండాలి, ఆసక్తి ఉండాలి. చాలా మందికి వాక్యం పట్ల ఆశ ఉండదు, వాక్యం పట్ల ఆసక్తి ఉండదు, వాక్యమే చదువుకోరండి. అందుకు ప్రభు అన్నాడు కదా, వాక్యాన్ని భుజించాలి, వాక్యాన్ని తినాలి. వాక్య విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ప్రతి దినము దేవుని వాక్యమని భోజనమును మనం చేయాలి. అనుదిన ఆహారం అని ఒక ప్రోగ్రాం వస్తూ ఉంటది. అనుదిన ఆహారం అంటే ఏంటండి? అన్నం, కూరలు ఇవి కాదండి, దేవుని వాక్యం. కాబట్టి ప్రతిరోజు ఆ వాక్యం తినడానికి మనం ఇష్టపడాలి, వాక్యం చదవడానికి ఇష్టపడాలి. దానివల్ల మన దాహమును తీర్చుకోవాలన్నమాట. దావీదు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచుందని ప్రభు చెప్పాడు. దావీదు అంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దుప్పికి దాహం వేస్తే ఆ నీళ్ళు ఎంత దూరమనో పరిగెడతాయి, వెళ్ళి దాహం తీర్చుకొని వస్తుంది. దుప్పేమో కొండ మీద ఉంటది, నీళ్ళ దారిలో ఉన్న పరుగును వెళ్ళి ఆ నీళ్లు తాగి సేద తీర్చుకుంటది. దేవుని బిడ్డలారా, చర్చి ఎంత దూరమైనా, వాక్యం చెప్పిన వాళ్ళు ఎంత దూరమైనా, ఏమండి మందిరాలు ఎంత దూరమైనా, దేవుని వాక్యాన్ని ఆశ కలిగి, ఆకలి కలిగి పరిగెత్తుకొని వెళ్ళి దేవుని వాక్యం వినడం నేర్చుకోండి. నాకు తెలిసిన కొంతమంది ఉన్నారండి, 100 మైళ్ళ దూరం నుండి వస్తున్నారు వాక్యం వినడానికి. ఎందుకంటే ఆ వాక్యమును జుర్రుకోవడానికి, ఆ వాక్యము నిజంగా తిని దేవుని కొరకు బ్రతకడానికి కొంతమంది పరిగెట్టుకొని వస్తా ఉన్నారు. మరి వాక్యం పట్ల దాహం ఉందా? ఆకలి ఉందా? ఆ దాహం తీర్చుకోవడానికి వస్తారా? దేవుని బిడ్డలారా గమనించండి. సమరయ స్త్రీ సుకారాన్ని బావి దగ్గర నీళ్ళ యొద్దకు వచ్చింది. నీళ్ళు అంటే చేతుకోవడానికి లేదంటే ప్రభు అన్నాడు, నీళ్ళు ఇచ్చిన నీళ్ళు తాగితే మళ్ళీ దాహం వేస్తుంది. నీళ్ళు తాగినట్లయితే ఎప్పటికి దాహము వేయదని చెప్తే, నా నీళ్లు నాకు ప్రసాదించమని ఆ స్త్రీ చెప్పింది. కాబట్టి మనం కూడా వాక్యమనే నీళ్లు, పరిశుద్ధాత్మ అభిషేకమనే నీళ్లను ఒక విధంగా దాన్ని మనం త్రాగాలి, జురుకోవాలి. ఆయన అన్నారు,
ఆయనందు విశ్వాసం ఉంచి వారి కడుపులో నుండట జీవనదులు పారునని బిగ్గరగా చెప్పాను. జీవనదులంటే ప్రాణం ఉన్న నది అంటే, జీవ జలం అంటే దేవుని వాక్యం, ఇంకో విధంగా జీవ జలాలంటే పరిశుద్ధ ఆత్మాభిషేకం. ఈ రెండు కడుపు నిండా ఉన్నప్పుడు మనం ఎక్కడ నిలబడినా ఎక్కడ మాట్లాడినా ఈ జీవజల నదులు లోపల నుంచి నోటి ద్వారా బయటికి వస్తాయి. ఎండిపోయిన జనసంద్రంలోకి వెళ్ళి తడుపుతాయి. ఆ తడిసినప్పుడు ముద్దయి ఆ నీళ్ళని వాక్యం తడిసి చిగురిస్తాయి, పూలు పూస్తాయి అండి, కాయలు కాస్తాయి. కాబట్టి ఉదయకాలపు వేళ ఈ మాటలు విన్న మీ జీవితంలో వాక్యం పట్ల ఆశాశక్తి కలిగి ఉన్నట్లయితే, ఆ వాక్యం మీ కడుపులో ఉన్నట్లయితే అది ప్రవహిస్తాయి, బయటికి వెళ్తాయి, బోధిస్తాయి, ప్రకటిస్తాయి, అనేక మందిని ప్రభు సన్నిధికి తీసుకొని వస్తాయి. ఇది నువ్వు కలిగి ఉండగలవా? ఇది నీ గుండె నిండా, మనసు నిండా, హృదయం నిండా, కళ్ళ నిండా ఉన్నట్లయితే ఆ వాక్యము ప్రజల్లోకి వెళ్తుంది, ప్రజల్ని తడిపి తీసుకుని వస్తుంది, దైవ సన్నిధిలోకి తీసుకురాగలదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మాటలు విన్న మీ జీవితాల్లో ఇవి మీరు అనుభవిస్తూ జీవిస్తూ అనేక మందికి ప్రకటించండి, బోధించండి, ప్రభు తట్టు తిప్పండి. అలాంటి కృప మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభా, ప్రేమల మా తండ్రి, వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా విత్తబడిన మాటలు నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. నీరనే వాక్యాన్ని మేము జరుకోవాలి, త్రాగాలి. అది మా కడుపు నిండా ఉండాలి ప్రభా. తండ్రి మీకు వందనాలు. మీ యందు శ్వాసం ఉంచి వారి కడుపుల నుండి జీవజల నదులు ప్రవహించి పారుతాయి అన్నావు నాయన. అవునయ్యా, వాక్యమంతా మేము నింపుకొని ఉండాలి. ఈ నింపుదలను మాటలు అనేక మందికి తెలియజేయాలి, అనేక మందికి బోధించాలి, అనేక మంది ప్రభు ఆరిపోయి ఎండిపోయిన స్థితిలో ఉన్న వారిని తడపాలి తండ్రి. ఇది ప్రభా నీ బిడ్డలు నేర్చుకునేలాగా సాయం చేయండి, కృప చూపించి తండ్రి. దప్పిగా ఉన్న వారు ప్రభా వాక్యాన్ని జురుకుంటారు, త్రాగుతారు తండ్రి స్వాతం. అందుకే ప్రభు విశ్వాసులకు వాక్యం పట్ల ఆసక్తి కలుగజేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆ వాక్యాన్ని భుజించి తింటూ ప్రభు అనేక మందికి నాయన నశించి నాశనమైతే ప్రజానికాన్ని నీ తట్టు తిప్పడానికి తగిన కృపను, సాయమును నీ బిడ్డలకు దయచేయమని మేము ప్రార్థిస్తుంటండి. ఈ దిన దీవులతో నింపుకొని ఎవరైనా అనారోగ్యం ఉంటే వారు ముట్టి బాగు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకున్నాను. యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.